డాక్టర్ హరికుమార్ గారు కర్నూలులో పత్రిజీ గారి అప్పటి నుంచి ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, తర్వాత హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కైలాసపూర్లో ఆయన పాత్ర ఎంతుంది. పిఎస్ఎస్ఎంలో మొట్టమొదటి రోజుల్లో ఉన్న వ్యక్తి. ఈ మధ్యన ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారితో పాటు మేడం వచ్చారు, వేద ప్రియారెడ్డి మేడం. హరి గారు మాట్లాడవలసిందిగా. ఒకసారి అందరం ఒకసారి ఇలా పెట్టుకుందాం. చేతులు ఉన్న వాళ్ళందరూ త్వరగా ముసలి వాళ్ళు ఎందుకు అవుతారంటే, ఒకసారి చూడండి, నేను 1 to 5 అన్నప్పుడు కొట్టేయాలి. 1 2 3 5 అన్నప్పుడు కొట్టమంటే 3కే కొట్టేసేయారు. ధ్యానం వల్ల శ్రద్ధ వస్తుందన్నారు, ధ్యానం వల్ల ఎరుక వస్తుందన్నారు. ఎందుకు ఇలా ముందు కొడతాం చెప్పండి? నేనేం చేస్తే అది చేశారు కదా. మనము ఇతరులను ఫాలో అవ్వడమేనా, లీడర్గా ఉండలేమా? కానీ మీలో నచ్చినటువంటి ఒక గుణం ఉంది. అదేమిటంటే మీరు మాటల మనుషులు కాదు, చేతల మనుషులు. కాబట్టే నా యాక్షన్ ఫాలో అయ్యారు. గట్టిగా చెప్పట్లు మీ అందరికీ. తర్వాత ఇలా 2 వేలు పెట్టుకోండి, ఇలా పైకనండి, కిందికి, ఇలా అలా చేయగలుగుతున్నారు అంటే ఆపోజిట్ యాక్షన్స్ చేయగలుగుతున్నారు. మీరంతా ధ్యానం వల్ల మల్టీ టాస్కింగ్ డెవలప్ చేసుకున్నారు. ఇలా పెట్టుకోండి చేతులు. దీన్ని ముందుకనండి, దీన్ని వెనక్కనండి, 2 ఒకేసారి చేయండి. చేయగలుగుతున్నారా? ధ్యానులు ఎవరైనా కూడా అనుకుంటారు, నా వైఫ్ నా కంట్రోల్లో ఉండాలి, పిల్లలు నా మాట వినాలి. మీ 2 చేతులే వినడం లేదు. ఎందుకు ఆపోజిట్ యాక్షన్స్ చేయలేకపోతున్నాయి? చేతులు మీ కంట్రోల్లో లేకపోయినా మన పత్రిజీ గారు అందించినటువంటి ఇంత గొప్ప యాగం నిర్వహించినటువంటి మన ట్రస్టీస్ వల్ల ధ్యానంతో మైండ్ కంట్రోల్ చేసుకుంటున్నాం. ఓకే, అందరూ ఇలా అనండి, రివర్స్. అందరూ మోకాలు పట్టుకోండి. నేను మోకాలు అన్నాను, మీరు మళ్ళీ ముక్కు పట్టుకున్నారు. సో ఫ్రమ్ దిస్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద అవేర్నెస్. అందరు అడుగుతుంటారు నన్ను, సార్ మీ స్కిన్ ఎందుకు నిగనిగలాడుతుంటుంది, ఎంతో పాజిటివ్గా ఉంటారు, వైబ్రెంట్గా ఉంటారు, రోజులు పెరిగే కొద్దీ యూత్ఫుల్గా తయారవుతున్నారంటే, ఎప్పుడైతే రియాక్షన్ కాదు రెస్పాండ్ అంటే మనం 3కే కొట్టేసాను చూడండి, కరెక్ట్ టైంలో దిగాలి బుల్లెట్ అన్నట్టుగా ఎంత అవేర్నెస్ ఉంటే అంత జీవితం హాయిగా ఉంటుందని. అలాగే డాక్టర్లందరికీ కూడా రోజు నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అందరూ అడుగుతుంటారు, హరి హౌ ఆర్ యూ యాక్టివ్ అంటే, నేనేం యాక్టివ్, సార్ను చూడండి ఇంత పెద్ద 11 రోజుల యజ్ఞం ఇంత అద్భుతంగా చేశారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ తీసుకొని ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా ఉన్నారంటే, ఆ రూట్స్ అందించినటువంటి మా 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 పత్రి సార్ వల్లనే ఇది అని చెప్పుకోవడంలో చాలా హాయిగా ఉంటుంది. మన దామోదర్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అందరూ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మేడంకు. మేడం ఈజ్ గ్లోబల్ సైకాలజిస్ట్. షీ ఈజ్ ఆటిజం చిల్డ్రన్ అంటే చాలా వరకు పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా స్పెషల్ చిల్డ్రన్గా ఉంటారు. అటువంటి వారికి రైట్ పేరెంటింగ్ గురించి హాస్పిటల్స్లో అంటే కిమ్స్ కావచ్చు, ఆస్టర్ ప్రైమ్ కావచ్చు, వీటిలో సైకాలజిస్ట్గా సేవలు అందిస్తూ ఇక్కడ ఒక 2 months నుండి 10 months అమెరికాలో వీరు వర్క్ చేస్తుంటారు. వీరు దాదాపు 17 PhDలు వీరు అందుకున్నారు. నాతో పాటు కలిసి అందాన్ని పెంచడంలో సైకాలజిస్ట్ యొక్క రోల్ను మా యొక్క సెంటర్లో చేస్తుంటారు. వారి నుండి విందాం. సభకు నమస్కారం. ఇక్కడ పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది చెప్పేకి ముందుగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. కూర్చోండి. మళ్ళీ ఒక్కసారి లేచి నిలబడండి. మళ్ళీ కూర్చోండి.
ఇంకొక్కసారి అబ్బా, ప్లీజ్ ప్లీజ్. కూర్చోండి కూర్చోండి. ఇంకా అడగండి లాస్ట్ టైం ఒక్కసారి. థ్యాంక్ యూ. ఫైనల్ కూర్చోండి. అందరినీ ఎక్కి మళ్ళీ కూర్చోమని, నిలబడి కూర్చోమని, ఇది మన జీవిత సారం. మన జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఈ క్షణం నుంచి నెక్స్ట్ క్షణం నుంచి మీరు జీవితంలో ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్తాను, వినండి. ఒక చిన్న బిలీఫ్ సిస్టమ్ మీ అందరిలో ఇన్వైబ్ చేసి వెళ్తాను. నేను ఎవరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. స్వయం నారాయణం. మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ గట్టిగా, మీ ప్రాణం మీకు వినిపించేలా. స్వయం. వెరీ గుడ్. స్వయం నారాయణం అన్నప్పుడు మన మీద మనకు ప్రేమ పెరుగుతుంది, మన మీద మనకు గౌరవం పెరుగుతుంది, మన మీద మనకు ఏది పాజిటివ్ ఉంటుందో అది పెరుగుతుంది. నా కోసం నేను బతకాలి అనడం కంటే నా వాళ్ళ కోసం నేను బతకాలి అనేది మొదలవుతుంది. నేను అంటే ఎవరు ఇప్పుడు? నారాయణుడు. ఎందుకు? స్వయం నారాయణం. ఎప్పటి నుంచి మొదలుపెట్టినాం ఈ పాయింట్ ఆఫ్ థాట్ ప్రాసెస్? ఇప్పటి నుంచి. ఇంతకుముందు నేను అని బతికాను, కానీ ఇప్పటి నుంచి నేనే నారాయణుడిని అని బతికాను. ఈ ఒక్క బిలీఫ్ సిస్టమ్ మీ బ్రెయిన్లోకి వచ్చింది అని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు నేనే నారాయణుడని? ఎంతమంది నమ్ముతున్నారు నేనుంటే నలుగురికి అన్నం ఉంటుందని? ఎంతమంది నమ్ముతున్నారు నేనుంటే నలుగురు ఆడబిడ్డలకి కొంగు కప్పే దమ్ము నాకుందని? థ్యాంక్ యూ. సింపుల్ టెస్ట్. నాకు ఒక వాలంటీర్ కావాలి. ఐ వాంట్ ఎ వాలంటీర్. యా, ఐ కెన్ యూస్ సార్. బాబోయ్, శ్రీరాముడు అంతటి వారు వాలంటీరింగ్. సార్ టైం చూసి 1 minute చెప్పండి అంతే. సార్ క్లాక్లో చెప్పండి. అందరికీ చాలా చాలా చిన్న 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 గేమ్ చెప్తాను. క్లాప్స్ కొట్టడం అందరికీ వచ్చా? ఒకసారి కొట్టి చూపియండి. లవ్లీ. ఇంతే, ఇదే చెయ్యాలి. కానీ ఒక్క మాట వినండి, ఇందులో చిన్న క్యాచ్ ఉంది. ఆడోళ్ళం కదా, ఉత్తిగా ఏది ఇవ్వం, ఇన్సూరెన్స్ వాళ్ళలాగా చిన్న కింద క్యాచ్ ఇస్తాం. 1 minuteలో నేను ఎన్ని క్లాప్స్ కొట్టగలను అని మీ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పుకోండి. ఓకే, 1 minuteలో నేను ఎన్ని క్లాప్స్ కొట్టగలను? ఓకే, ఆన్ అ కౌంట్ ఆఫ్ 3 1 minute స్టార్ట్ చేస్తాను. నెంబర్ మీరే ముందే అనుకొని ఆ తర్వాత క్లాప్స్ కొట్టండి. ఆన్ అ కౌంట్ ఆఫ్ 3, 1 to 3 అన్నాక స్టార్ట్ చేయండి. 1 2 3 గో. డన్. ఇప్పుడు అనుకున్న దానికంటే ఒక్కటన్నా ఎక్కువ కొట్టిన వాళ్ళు చేతులు ఎత్తుతారా? థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చేయగలిగే క్లాప్స్ ఇవాళ మీరు ఎక్కువ చేయగలుగుతున్నారు అంటే సింపుల్ బిలీఫ్ సిస్టమ్. నేను నారాయణుడిని, స్వయం నారాయణం అన్న మీ నమ్మకమే. సో ఇవాళ నుంచి నేను నారాయణ్ని అంటూ నలుగురి కోసం బ్రతికి చూపించండి. అండ్ ఇది ఈజీగా అవుతుంది. ఇక్కడ వీళ్ళతో ఉండి మెడిటేషన్ చేసి దాన్ని ఇంకా క్లిస్ప్ అండ్ క్లియర్గా చేయించుకోండి. స్వయం నారాయణం. శుభం భూయాత్. నమస్కారం. Keep like this. Say, I love Patriji. I love Patriji. Thank you very much. Thank you. I love. Thank you, Hari garu. Thank you, madam.